హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఓటీఆర్ యాప్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ప్రజెంట్ ఎవరైతే నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ యాప్ ద్వారా లాగిన్ అయ్యి మీకు సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అయితే సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మాకు వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించి లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అనేది తీసుకోవట్లేదు. సో మేము పాస్వర్డ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి లేదా పాస్వర్డ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఈ టాపిక్ సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ యాప్కి సంబంధించిన పాస్వర్డ్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన లింక్, ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ద్వారా ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే డైరెక్ట్గా మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. లేదా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్ అని టైప్ చేసినా కూడా మనకు యాప్ అయితే ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత జస్ట్ మీరు ఈ యొక్క యాప్కి సంబంధించిన ఐకాన్ పైన క్లిక్ చేసి మీరు దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఓపెన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించిన ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ద్వారా పాస్వర్డ్ అయితే రికవర్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఈ యొక్క ఎన్ఎస్పి స్కాలర్షిప్ యాప్ అనేది ఏంటంటే మన యొక్క ఫేస్ అథెంటికేషన్ అప్డేట్ చేసుకోవాలనుకున్న, స్కాలర్షిప్ స్టేటస్ తెలుసుకోవాలనుకున్న, ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీవియస్లో ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ ద్వారానే వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ నెంబర్ ద్వారా మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది మ్యాచ్ కావట్లేదు అని చెప్పారు కాబట్టి మనం పాస్వర్డ్ ఏ విధంగా రికవరీ చేసుకోవాలని తెలుసుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మన యొక్క ఓటీఆర్ లేదా వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. దట్ ఈస్ మీ మొబైల్ నెంబర్కి ఏదైతే వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేసు మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా దాన్ని ఏ విధంగా రికవర్ చేయాలనేది కూడా మీరు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ద్వారా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వన్స్ ఇక్కడ మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దట్ ఈజ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే పాస్వర్డ్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది, ఆ క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం కోసం మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది 6 డిజిట్స్ అయితే ఉంటుంది, అవి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఈ కాలంలో ఎంటర్ చేసి మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు మెసేజ్ రూపంలో పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ ఉపయోగించుకొని మనం కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మేము గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క ఓటీపీ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాకు 445636 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ 445636 అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత క్యాప్చా అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏ క్యాప్చా అయితే ఉంటుందో ఆ క్యాప్చా అనేది మనం ఈ ఇచ్చిన కాలంలో అయితే ఎంటర్ చేయాలి. లేదా మీకు ఇక్కడ క్యాప్చా అర్థం కాకపోతే మీరు ఆడియో కూడా వినడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేసి ఇట్లా ప్లే చేస్తే నెంబర్ సో ఆ నెంబర్స్ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. బట్ మేము ఇక్కడ క్యాప్చా టైప్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఫస్ట్ మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో పాస్వర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు సంబంధించిన పాస్వర్డ్ అనేది. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి YMR5A7 అనేది పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ అనేది మనం ఉపయోగించుకొని మనం రికవరీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు మెసేజ్ రిసీవ్ కాగానే నెక్స్ట్ మళ్ళీ మనకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు మెసేజ్ రూపంలో ఏ పాస్వర్డ్ అయితే రావడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ తర్వాత వచ్చేసి సో మీ యొక్క పాస్వర్డ్ మెసేజ్కి ఏదైతే వచ్చిందో అది, తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఏంటంటే సో ఇక్కడ మీ యొక్క కరెంట్ పాస్వర్డ్ మీకు మెసేజ్ ఏదైతే వచ్చిందో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది, న్యూ పాస్వర్డ్ అనేది. సో కరెంట్ పాస్వర్డ్ వచ్చేసేమో మీకు మెసేజ్లో వచ్చింది ఇక్కడ టైప్ చేయాలి. న్యూ పాస్వర్డ్ వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకునే పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ ఒక అప్పర్ లెటర్ ఉండాలి, 1 లేయర్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అట్లీస్ట్ 1 డిజిట్ ఉండాలి. సో జస్ట్ లైక్ ఎట్లా అంటే సత్య మనకు
123 అనే స్టైల్లో మీరు పెట్టుకున్నట్టయితే పాస్వర్డ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఎస్ వచ్చేసి క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ లెటర్స్ వచ్చేసి స్మాల్ లెటర్స్ ఉన్నాయి. @ వచ్చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్, 123 అనేది మనకు సో ఇంటీజర్స్ డిజిట్స్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఆ విధంగా మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో జస్ట్ ఈ విధంగా సో మీకు మెసేజ్ రూపంలో వచ్చిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ప్రజెంట్ ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి కన్ఫర్మ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో జస్ట్ లైక్ నేను ఇక్కడ ప్రివ్యూ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది నాకు మెసేజ్ రూపంలో వచ్చింది. ఇది నేను ప్రజెంట్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటుంది అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. సో అండ్ ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం మళ్ళీ మనం యాప్ యొక్క మెయిన్ ట్యాబ్కి వచ్చేసి జస్ట్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా సో మన యొక్క ఓటీఆర్ లేదా వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. తర్వాత మీరు ప్రజెంట్ ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేశారో ఆ పాస్వర్డ్ అడుగుతుంది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మళ్ళీ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మనం ఇప్పుడు చెప్పుకున్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు పాస్వర్డ్ అయితే రికవర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎంటర్ చేసిన సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత పాస్వర్డ్ అండ్ క్యాప్చా అనేది మ్యాచ్ అయినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ యొక్క నేము, తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క జెండర్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, సో ఫాదర్ నేము, మదర్ నేము, సో మీ ఆధార్ సీడింగ్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత ఈకేవైసీ కంప్లీట్ అయిందా కాలేదా ఇన్ఫర్మేషన్ అయితే టోటల్గా అయితే డిస్ప్లే అవుతుంది. ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒకవేళ మీ ఈకేవైసీ అనేది ఇంకా పెండింగ్లో ఉన్నట్టయితే జస్ట్ ఇక్కడ మనకు ఈకేవైసీ ఫేస్ అథెంటిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మళ్ళీ మనకు సంబంధించిన రెఫరెన్స్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో మీకు సంబంధించి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు అక్కడ కెమెరా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫేస్ అథెంటిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నాకు సంబంధించిన ఫేస్ అథెంటిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్ రావట్లేదు. సో మీకు ఒకవేళ ఫేస్ అథెంటిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ రావాలి అంటే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు ట్రై చేయొచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మీకు సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము.